ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ బిక్కచచ్చిపోయింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో సరిహద్దుల్లో పైశాచికం ప్రదర్శిస్తోంది. అమాయక పౌరులే లక్ష్యంగా ఎల్ఓసి వెంబడి పెద్ద ఎత్తున షెల్లింగ్స్ చేశారు పాక్ రేంజర్స్. దాయేది సైన్యానికి ధీటుగా బదులిచ్చింది ఇండియన్ ఆర్మీ. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి భారీగా కాల్పులు జరుపుతోంది పాకిస్తాన్ సైన్యం. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మరింతగా రెచ్చిపోయింది. భారత్ మెరుపు దాడులకు జీర్ణించుకోలేని పాక్ సైన్యం పెద్ద ఎత్తున దాడులకు దిగింది. అమాయక పౌరులను టార్గెట్ చేసింది. సరిహద్దు గ్రామాలు, ప్రజల ఇళ్లపై మోర్టార్లు, ఫిరంగులను ప్రయోగించారు పాక్ రేంజర్స్. ఈ కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోగా 42 మంది గాయపడినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది భారత్. పాక్ పౌరుల జోలికి వెళ్లలేదు. సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా అత్యంత అప్రమత్తతతో వ్యవహరించింది. పాకిస్తాన్ సైన్యం మాత్రం తన కిరాతకాన్ని ప్రదర్శించింది. అక్కడ ఉగ్రవాదులు చేస్తే ఇక్కడ అమాయక పౌరులను, మూగ జీవాలను లక్ష్యంగా చేసుకుంది. పూంచ్తో పాటు రజౌరి, కుప్వారా జిల్లాలోని యురి, తమ్గర్ సెక్టార్లలో పాక్ కాల్పులు జరిపింది. పాక్ ఫైరింగ్ లో సరిహద్దు గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలు, అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. షెల్లింగ్ నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందుతున్నారు. మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. రాత్రి నుంచి నిరంతరాయంగా జరుపుతున్న కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఎదురు కాల్పుల్లో పాక్ ఆర్మీ పోస్టులు ధ్వంసమయ్యాయి. భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బార్డర్ స్టేట్స్ పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యాయి. జమ్మూ ప్రాంతంలోని 5 సరిహద్దు జిల్లాల్లోని అన్ని విద్యా సంస్థలను అధికారులు మూసేశారు. జమ్మూ, సాంబా, కథువా, రజౌరి, పూంచ్ జిల్లాల్లో స్కూల్స్ మూతపడ్డాయి. పాకిస్తాన్తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోనూ అప్రమత్తత ప్రకటించారు. పఠాన్కోట్ జిల్లాలో 72 గంటల పాటు విద్యా సంస్థలను మూసివేశారు అధికారులు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలోని 18 విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ను భారత వాయుసేన ఆధీనంలోకి తీసుకుంది. లేహ్, జమ్మూ, అమృత్సర్, పఠాన్కోట్, చండీగఢ్, జోధ్పూర్, జైసల్మేర్, షిమ్లా, ధర్మశాల, జామ్నగర్ విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసేశారు. భారత విమానయాన సంస్థలు 200కు పైగా విమానాలను రద్దు చేశాయి. ఒక ఇండిగోనే 165 పైగా విమానాలను రద్దు చేసింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్, కొన్ని విదేశీ విమానయాన సంస్థలు వేర్వేరు విమానాశ్రయాలకు తమ విమానాలను రద్దు చేశాయి. మరోవైపు యుద్ధ సన్నద్ధతలో భాగంగా దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లోని 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో భద్రతా దళాలు అవగాహన కల్పించాయి. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతున్నాయి.